శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. కార్తీక మాసంలో దీపదానానికి చాలా చాలా విశేషం ఉంది. దీప ప్రజ్వలన చేయడానికి, అలాగే దీపం ముట్టించడానికి ఎంతటి విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయో, దీపాన్ని దానం చేయడం వల్ల కూడా అంతే విశేషమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి మనకి కార్తీక మాస మహత్యమే తెలియజేస్తూ ఉంటుంది. ఈ కార్తీక మాసంలో దీపం పెట్టుకోవడం వల్ల జ్ఞానం ఉదయిస్తుంది, ధర్మం తెలుస్తుంది, ధర్మాన్ని ఆచరించేటటువంటి జ్ఞానం కలుగుతుంది, అలాగే సద్బుద్ధిని ప్రసాదిస్తుంది. ఇలా ఎన్నో రకాలైనటువంటి వివిధ రకాల మంచి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ చేస్తే ఎంత మనిషికి పుణ్యం వస్తుందో అంత పుణ్యము ఈ దీపం వెలిగించడం వల్ల వస్తుంది అని చెప్పి మనకి కార్తీక మహత్యం తెలియజేస్తుంది. అలాగే సంతానం లేని వారికి సంతానాన్ని ఇస్తోంది, జన్మరాహిత్యం కోరుకున్న వారికి జన్మరాహిత్యాన్ని ఇస్తోంది. ఈ కార్తీక మాసంలోనే పిల్లలు లేరు అని చెప్పి ఒక రాజు ఎంతో బాధపడి ఒక మునిని అడుగుతాడు. ఆ మునిని, స్వామి నాకు పిల్లలు లేరు, నేను ఏదైనా తపస్సు చేసుకుంటాను, నాకు ఒక మంత్రాన్ని ప్రసాదించండి, ఇక నేను తపస్సుకి వెళ్ళిపోతాను, నాకు పిల్లలు కావాలి అంటే, రాజా రాబోతున్నది కార్తీక మాసం, నువ్వెందుకు అంత ఆందోళన పడుతున్నావు, దీనికి తపస్సు వరకు వెళ్ళవలసిన అవసరం లేదు, నీకు చక్కగా ఈ కార్తీక మాసము 10 మంది బ్రాహ్మణులకి అన్న సంతర్పణ చెయ్యి, అన్న సంతర్పణ అయిపోగానే దీపదానం చెయ్యి, తప్పనిసరిగా నీకు పిల్లలు పుడతారు అని చెప్పి అభయం ఇస్తాడు ఆయన. ఏం భయం లేదు, నీకు పుడతారు, ఈ పని చెయ్యి అంటే ఆ రాజు అలాగే ఈ కార్తీక మాసం నెల్లాళ్ళు కూడా చక్కగా పారాయణ చేసుకుని శివ కథలు విష్ణు కథలు అన్ని పారాయణ చేసుకుని 30వ రోజున 10 మంది బ్రాహ్మణులను పిలిచి అన్న సంతర్పణ చేసి ఆ భోజనానంతరము వాళ్ళని తగు రీతిగా సత్కరించి వారికి చక్కగా దీపదానం చేస్తారు. దీపదానం చేయడంతో వాళ్ళందరూ కూడా దీవిస్తారు, ఇతనికి సంతానం కలుగుతారు. కాబట్టి ఈ సంతానం కలగడానికి ఎంతో ప్రధానమైనది ఈ కార్తీక మాసంలో దీపదానం చేయడం. దీపదానం చేయడం వల్ల ఎవరు ఏది కోరుకుంటే అది వస్తుంది. విద్యార్థులకి విద్య వస్తుంది, ఉద్యోగస్తులు నిరుద్యోగంతో ఉన్నవారు మేము ఉద్యోగస్తులం అవ్వాలి అనుకుంటే చక్కగా ఉద్యోగం వచ్చేస్తుంది, ఐశ్వర్యం కావాలంటే ఐశ్వర్యం వస్తుంది, సంపదలు కావాలంటే సంపదలు వస్తాయి, ఏది కావాలంటే అది సంకల్పం చేసుకొని దీపదానం చేయడం ద్వారా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అని చెప్పి కార్తీక మహత్యం తెలియజేస్తోంది. అలాగే పూర్వకాలంలో ఒక పేదరాలు ఉండేది. ఆమెకి పాపం ఎవరు నా అన్న వాళ్ళు ఎవరు లేరు, ఇక దాదాపు చివరి స్టేజ్ వచ్చేసింది ఆమెకి. అయితే ఆమెకి ఒక రోజున ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలాగే చనిపోవాల్సిందేనా, నాకంటూ ముక్తి మోక్షం ఏమైనా ఉంటాయా అని చెప్పి ఎవరో ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక సాధువు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. అడిగితే ఆ సాధువు, అమ్మ నువ్వు దీపదానం చేయి తల్లి, కార్తీక మాసం వస్తోంది, ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి దీపదానం వల్ల నీకు చక్కటి సద్గతులు కలుగుతాయి, నువ్వు ఎవరు లేని అనాథవి అనుకుంటున్నావు కదా, ఈ బాధంతా నీకు తొలగిపోతుంది, శివ సాయుధ్యం పొందుతావు అని చెప్పి చెప్తారు. ఇక ఆవిడ ఆ నెల రోజులు కూడా చక్కగా ఈ శివ కథలు విష్ణు కథలు అన్ని చదువుకుంటూ ఉంటుంది. అన్ని చదువుకొని ఆఖరి రోజున ఒక ప్రమిదలో దీపాన్ని వెలిగించుకొని ఆ దీపాన్ని దానం చేస్తుంది. దానం చేసేటప్పటికి అదృష్టమో దురదృష్టమో దీపదానం అయిపోయిన తదుపరి ఆమె కొద్ది కాలానికే మరణిస్తుందన్నమాట. మరణిస్తే చక్కగా శివదూతలు వచ్చి ఆమెకి శివ సాయుధ్యాన్ని ఇస్తారు, అంటే కైలాసానికి వెళ్తుంది. ఈ దీపదానం చేయడం వల్ల అమితమైనటువంటి పుణ్యం వస్తుంది. అలాగే ఏది కోరుకుంటే అది వస్తుంది. అరే నాకు ఎవరు లేరు కదా, నేను ఏమో పుణ్యం చేసుకున్నానో పాపం చేసుకున్నానో నాకే తెలియదు, ఈ చివరి వయసు నాకు ఎలా గడుస్తుందో కూడా నాకు తెలియదు, ఇప్పటి వరకు నేను ఏదో అలాగ బతికేస్తూ వచ్చాను, ఇప్పుడు ఇంకా నాకు సద్గతులు లేవు అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి ఆ ముదుసలి అయినటువంటి ఆ పేదరాలికి చక్కటి సద్గతులు కలిగాయి. ఇలాగా దీపదానానికి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి కథలు మనకి ఈ కార్తీక మహత్యంలో కనిపిస్తాయి. అయితే పవిత్రమైన మనస్సుతో చెయ్యాలి, భక్తి పూర్వకంగా చెయ్యాలి. ఇలా చేయడం వల్ల అద్భుతమైనటువంటి ముక్తి మోక్షము అన్నీ కూడా కలుగుతాయి. ఏది కలిగినా మనము చక్కగా శివ సాయుధ్యానికైనా వెళ్ళిపోతాము, లేదా విష్ణు సాయుధ్యానికైనా వెళ్ళిపోతాము అని చెప్పి తెలియచేస్తూ, వీలైనంత వరకు దీపారాధన చేసి ఆ దీపాన్ని చక్కగా
దానం చెయ్యండి అని కూడా తెలియచెప్తూ ఉన్నాను. శుభం.